వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా టేస్టీ రెసిపీ చేసుకుందాం. నాకు స్వీట్ తినాలనిపించింది, అందుకని నేను ఒక స్వీట్ ఐటెం ప్రిపేర్ చేస్తున్నాను. ఇది అందరూ చేసుకునే రెసిపీ. ఇక్కడ నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలుపుతాను, దాంతో చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటనుకుంటున్నారా? ఇప్పుడు నేను మీకు చూపించేది రవ్వ కేసరి ఆర్ రవ్వ హల్వా. చూసారు కదా, ఇక్కడ రవ్వ ఫ్రై చేస్తున్నాను. దానిలో 1 టేబుల్ స్పూన్ బేసన్ వేసుకోవాలి, శనగపిండి వేసుకోవాలి. శనగపిండి చాలా టేస్టీ అండి, ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. అని ఈరోజు అయితే నేను చాలా సింపుల్గా చేస్తున్నాను, నా కోసమే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు నాకే స్వీట్ తినాలనిపిస్తుంది. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నేను కొంచెం గీ వేసి ఫ్రై చేశాను. మొత్తం ఫ్రై అయినాకనే షుగర్ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1 కప్ రవ్వతో చేశాను. 1 కప్ రవ్వకి 3/4 కప్ షుగర్ వేస్తున్నాను. ఇది మటుకు లో ఫ్లేమ్లో మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెయ్యితోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసాను, ఆరెంజ్ ఫుడ్ కలర్. ఇది ఆప్షనల్ అండి, మీరు ఫుడ్ కలర్ వద్దనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అండి, ఇంకా చాలా ఈజీగా కూడా చూపిస్తున్నాను నేను. 1 కప్ రవ్వకి 4 కప్స్ వాటర్ బాయిల్ చేసుకుని వేసుకోవాలి. 4 కప్స్ వాటర్ అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి. మంచిగా ఫ్లఫీగా సాఫ్ట్గా తయారవుతుందని మనం చేసుకునే రెసిపీ. చూస్తున్నారు కదా, ఇది మంచిగా ఉడకాలి. వాటర్లో ఉడకటానికి కొంచెం మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇక్కడ 1 పించ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఏ స్వీట్ చేసేటప్పుడన్నా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను ఇలాచీ పౌడర్ కూడా వేసాను. అంతేనండి, రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, దీనిలోనే 2 టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను. వేస్తే చాలా ఫ్లేవర్గా ఉంటుందండి మనం చేసుకునే హల్వా. మౌత్ మెల్టింగ్ హల్వా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను స్టార్టింగ్లో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాను కదా, అది కూడా వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.